హాయ్ నమస్తే వెల్కమ్ టు మర మీడియా నేను మీ కేవీఆర్ 1వ తారీఖు సాయంత్రం 6:30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ అన్ని విడుదలైనాయి ఇక రాత్రంతా వాటికి సంబంధించి వివిధ సర్వే సంస్థల అనలిస్టులతో కొన్ని మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ అన్ని కూడా విశ్లేషించే ప్రయత్నం చేసినాయి మొత్తంగా తేలింది ఏంటంటే టోటల్ గా అంటే క్రెడిబిలిటీ ఉన్న ఎంతో కొంత అక్యురసీ ఉన్న ఎగ్జిట్ పోల్ సంస్థలన్నీ కూడా వైసీపీ అధికారం అని చెప్పి చెప్తా వస్తున్నాయి పైగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద వీళ్ళు అంటే పచ్చమంద పచ్చపత్రికలు రాసి చూపించినంతగా వ్యతిరేకత లేదు దానికి తగ్గట్టే మొన్న పోలింగ్ జరిగిందన్న సంగతి అందరికీ తెలిసిందే జరుగుతున్న విషయాలని పక్కన పెట్టి ఎట్లాగో ఈ పచ్చమంద పచ్చ హామాస్ కావాలంటే ఈ పచ్చ దండుపాలెం అంటేనే ఒక పెద్ద ముఠ కదా బయటి ప్రపంచంతో వాళ్ళకి సంబంధం ఉండదు బయట ఏం జరుగుతుందో వాళ్ళు పరిగణలోకి తీసుకోరు సో ఈ క్రమంలో నిన్న వచ్చిన కొన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు చాలా విచిత్రంగా అనమాట అవన్నీ మీకు ఇప్పుడు డీటెయిల్ చూపిస్తా పండగ చేసుకుంటున్నాయి అనమాట కూటమి అధికారంలోకి వచ్చేసింది ఇంకా చంద్రబాబు నాయుడు అమరావతి కేంద్రంగా కరకట కొంపలో ప్రమాణ స్వీకారం చేసినట్టు ఒక రేంజ్ లో కలలు కానీ పత్రికల్లో వార్తలు రాసుకున్నాయి అనమాట ఏమని కూటమికే చేయనేమో ఆంధ్రజ్యోతి రాస్తాడు కూటమికే పీఠం అని ఈనాడు రాస్తాడు ఒకసారి ఏం రాసినో డీటెయిల్ చూద్దాం ఇంకా ఇది పచ్చల్ల పాపారావు రామోజీరావు రాసిన అతను కూటమికే పీఠం అసెంబ్లీతో పాటు లోక్సభ సీట్లలోనూ ఆధిక్యం దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చింది ఇదే ఎన్డీఏ కూటమికి ఏపీలో 53% ఓటన్న ఇండియా టుడే సర్వే దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్ తేల్చింది ఇదేనంట మరి ఇవన్నీ ఏంది మరి ఈ సంస్థలను ఏంది ఆరామస్థాను ఆత్మసాక్షి రేసు పోల్ స్ట్రాటజీ ఆపరేషన్ చాణక్య పారదాదాస్ జన్మత్ ర్యాపు అగ్నివీరు పొలిటికల్ ల్యాబొరేటరీ ఏబీపీ సి ఓటర్ పీపుల్స్ పల్స్ అన్ని వైసీపీ అధికారం అని చెప్పి చెప్తున్నాయి ఒక పీపుల్స్ పల్స్ తప్ప దీన్ని ఏం చేద్దాం వీళ్ళ పచ్చపైతే ఇట్లుంటది అనమాట ఇంకా ఏం రాసిండు అరాచకం అభివృద్ధి మధ్య పోరుగా రాజకీయంగా అత్యంత ఉత్కంఠ ఉద్విగ్నత రేకెత్తించిన ఆంధ్రావరి ఎన్నికల్లో తెదేపా భాజపా జనసేన ఎన్డీఏ కూటమిని విజయం వరించబోతుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కూటమి విజయదుందుమి మోగించబోతుందనేది శనివారం వెలువడ్డ దాదాపు అన్ని సర్వేల సారాంశం జాతీయ మీడియా ఛానళ్లతో పాటు ప్రాంతీయ సంస్థలు నిర్వహించిన మెజారిటీ సర్వేలన్నీ కూటమి విజయం ఖాయమని స్పష్టం చేశాయి ప్రముఖ జాతీయ ఛానళ్ల సర్వేలను ఒకటి తప్ప అన్ని ఎన్డీఏ కూటమి విజయం ఖాయమని ముక్తఖండంతో చెప్పాయి ఇటీవల కాలంలో దాదాపు ఖచ్చితమైన ఫలితాలను అంచనా వేస్తున్న ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సర్వే లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి 21 నుంచి 23 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది కూటమికి ఈసారి రికార్డు స్థాయిలో 53% ఓటు రావచ్చని అధికార వైకాపా 41% ఓట్లతో కేవలం 2 నుంచి 4 సీట్లకే పరిమితం కావచ్చని అంచనా వేసింది అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ను కొన్ని జాతీయ ఛానళ్లు ఆదివారం వెల్లడించాయి అని చెప్పి ఇంకా కింద ఇవన్నీ పరిచేసినాయి అనమాట చాణక్య స్ట్రాటజీసు పీపుల్స్ పల్సు పయనీరు జనగలం రైజు కేకే సర్వేసు ఆరా ఒకటి ఎందుకంటే బ్యాలెన్స్ చేసినామని అండర్ కరెంట్లో చూపించాలనేది వీళ్ళ తాపత్రయం అనమాట ఇంకా మిగతా సర్వేలన్నీ కూడా ఇక్కడ చూడండి కేకే సర్వే అనేది ఏకంగా 161 స్థానాలు వైసీపీకి 14 స్థానాలు ఇక్కడ మరీ ట్విస్ట్ ఏంటంటే ఈ కేకే సర్వేస్లో జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో కూడా మొత్తం ఒక్కడు కూడా ఓడిపోకుండా గాజు గ్లాసు గుర్తు మీద పోటీ చేసిన అభ్యర్థులు అందరికీ గెలిచేస్తారంట ఇట్లా ఉంటుంది ఈ పచ్చపత్రికల పైత్యం అందుకే చెప్పింది పండగ చేసుకుంటున్నాయని ఇంకా ఈయన రాధాకృష్ణ ఏం రాసిండు కూటమికే జై ఎగ్జిట్ పోల్స్ అంచనా మెజారిటీ జాతీయ సర్వే సంస్థల ముగ్గు అంటే లోక్సభ సీట్ల ప్రాతిపదికన అంచనా కూటమికి 21 నుంచి 23 సీట్లు రావచ్చన్న ఇండియా టుడే 3 పార్టీల మధ్య సమన్వయం కుదిరిందన్న సంస్థ ఓట్ల బదిలీ సవ్యంగా జరిగిందని వెల్లడి 21 నుంచి 25 సీట్లు ఇచ్చిన ఏబీపీ సి ఓటర్ 19 నుంచి 23 రావచ్చన్న ఇండియా టీవీ న్యూస్ 18 అంచనా 19 నుంచి 22 స్థానాలు ఇక రాష్ట్ర స్థాయి సర్వే సంస్థలను 1-2 తప్ప అన్ని కూటమికే జై వైసీపీకి 94 నుంచి 104 రావచ్చన్న ఆరా సర్వే ముగిసిన 7 వారాల ఎన్నికలు 7వ దశలో 59% పోలింగ్ నమోదు ఓటర్లకు సిబ్బందికి భద్రతా దళాలకు ఎన్నికల సంఘం కృతజ్ఞతలు నేడు సిక్కిం అరుణాచల్ అసెంబ్లీ ఫలితాలు ఇక మోడీ హ్యాట్రిక్ జాతీయ స్థాయిలో మోడీ ప్రభంజనం జరగబోతుందని రాసుకొచ్చిన అన్నమాట కేంద్రంలో మళ్ళీ బీజేపీకి తిరుగులేని మెజారిటీ ఎన్డీఏకు 350 సీట్లకు పైగా అంటున్న ఎగ్జిట్ పోల్స్ 400లకు పైగా రావచ్చు అంటున్న 3 సంస్థలు కేరళలో ఖాతా తెరవనున్న కాషాయ దళం తమిళనాడు ఏపీ తెలంగాణలో మరింత విస్తరణ ఒడిశాలో అధికారం దిశగా బెంగాల్లో బలంగా ఢిల్లీ సహా ఉత్తరాదిలో పట్టు నిలుపుకోనున్న బీజేపీ 200 సీట్లు కూడా దాటని ఇండియా కూటమిని ఈడు కూడా అయితే కేకే సర్వేస్ 161 పీపుల్స్ పల్స్ 111 నుంచి 135 రైజు 103 నుంచి 118 స్మార్ట్ సర్వే 93 ఆరా 71 నుంచి 81 ఇది వీళ్ళ పైత్యం అనమాట అంటే ఒక అంటుంటారు కదా కన్ఫర్మేషన్ బయాస్డ్ అంటే మనకు కావాల్సింది తీసుకొని మిగతాదంతా వదిలేయడం అన్నమాట దానివల్ల గెలిచేస్తున్నాం అని భ్రమలు వీలుకుంటే ఫలితాలు అట్లా రావాలని ఏముంది ఇంకా 4వ తారీఖు రోజు అసలు గేమ్ ఏందన్నది తెలిసే అవకాశం ఉంది నిన్ననే ఒక డీటెయిల్డ్ స్టోరీ కూడా చేసిన అంటే ఆంధ్రప్రదేశ్ పోలింగ్ సరళి ఎట్లా సాగింది
వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గెలుపు అవకాశాలు ఎందుకున్నాయి, ఎట్లా ఉన్నాయన్నది డీటెయిల్గా చెప్పిన ఆ వీడియో కావాలంటే మళ్ళీ ఒకసారి చూడండి. ఈ పచ్చపత్రికలను చూస్తే నిజానికి రోజు రోజుకు వీళ్ళ మీద అంటే ఆక్రోశమో ద్వేషమో కంటే జాలి దయా కర్ణ అంటే ఒక పిచ్చోళ్ళ స్వర్గంలో మారిందనమాట ఇదంతా. ఎందుకంటే వీళ్ళందరూ కూడా చంద్రబాబుని గెలిపించాలన్న ఉత్సాహమో ఇంకొకటి కాదు, అతి ప్రదర్శన కాదు. ఉన్న ఆ కొద్ది మంది ఎవరైతే పాఠకులు వీక్షకులు వీళ్ళకు ఉంటారు కదా, వాళ్ళను మాత్రం బుజ్జగించి మభ్యపెట్టి మనం గెలుస్తున్నామని మరింత సైకోల్గా తయారు చేసే ప్రక్రియ మాత్రమే తప్ప ఇంకొకటి కాదు. ఇదే ఆంధ్రజ్యోతిలో 2019 ఎన్నికల్లో ఏం రాసిండ్రు, 150కి పైగా సీట్లలో చంద్రబాబు నాయుడు గెలుస్తాడని చెప్పి రాసుకొచ్చిండ్రు. ఏమైంది? తీరా 23 సీట్లకు పరిమితమై. చెప్తున్నాం కదా, గ్రౌండ్ రియాలిటీ, జనం పర్సెప్షను, జనం మనోభావాలు వీళ్ళకు అనవసరం. ఈరోజు విద్యా వైద్య రంగంలో జగన్మోహన్ రెడ్డి సృష్టించిన అద్భుతాలు ఏంది, ఆ సంస్కరణలు ఏంది ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. కానీ అవేవి మనకు కనపడవు. కానీ కోర్టులలో కేసులు వేసి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్దని, ఇంగ్లీష్ మీడియం చదువులు వద్దని చెప్పి వీళ్ళు రాసిన దిక్మాల ఆర్టికల్స్ కారణంగా, వీళ్ళు చేసిన ప్రాపగండ కారణంగా ఊసే పరిస్థితి అనమాట. జనం చెప్పుకు పెండద్ది కొట్టేది తీరుగా తయారైందనమాట. జనంలో ఎట్లాగా తిరగలేరు. సో ఇది ఇంకా చెప్పుకుంటూ పోతే చెప్పినా ఇంతకుముందు జాలేస్తుంది తప్ప వీళ్ళ మీద పెద్దగా ఇక ఏ రకమైన ఎమోషన్ లేదు. మిగిలిన 20-30% పచ్చమంది ఉంటారు కదా, వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ వీటిని చదివి ఇంకా మిగతా ప్రపంచం మొత్తం అద్భుతంగా ఉంది, చంద్రబాబు నాయుడే ఈ ఆంధ్రప్రదేశ్కు సేవియర్ అని ట్రాన్స్లో ఉంటారు చూడు, వాళ్ళని నమ్మించే ప్రయత్నం తప్పిస్తే ఇంకొకటి కాదు. సో ఇది పచ్చపత్రికలు చేసుకుంటున్న పండగ. ఇక స్వీట్లు పంచుకోండి కదా, అమరావతిలో కూడా కరకట్ట కొంపలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటే అయిపోతుంది కదా. ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే, అంటే నేల విడిచి సాము ఎట్లా చేస్తుంటారు వీళ్ళంటే, పోలింగ్ అయిపోయిన ఈ 20 రోజుల వ్యవధిలో ఏ ఒక్క రోజైనా చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వర్ కానీ మేము గెలుస్తున్నామని చెప్పి ఒక్కరన్నా బయటకు వచ్చి మాట్లాడిన సందర్భం ఉందా? ఇదే అనమాట. సో చూస్తూనే ఉండండి మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.